ఏంటి ఇంత తేలిగ్గా తీసుకున్నావు? మనం చంపిన వ్యక్తి మామూలుడు కాదు, ఫారెస్ట్ ఆఫీసర్. మనం చంపింది ఆ పంతులు కూతురు చూసింది. అయితే మీరు భూ అనండి అన్న, అది నోరు తెరిచేలోపే దాన్ని అంతం చేస్తాం. ఏయ్, అది బతకాలరా. దాన్ని చంపి నోరు మూసే కంటే బతికించి మన దారికి తెచ్చుకుందాం. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళకే కాదు, నాకు అర్థం కాలేదు బావా. వాళ్ళకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుంది? పిల్ల వయసుకు వచ్చింది కదా, ఇంకే మన దారికి తెచ్చుకుందాం. రారా. నాకు అర్థం కాదు. మొహమాట పడకుండా తినండి అమ్మా. ఏంటిదినా బాగుంది. ఎంతసేపు అయింది వచ్చి? తీసుకోక్క. వీర్యం కరబాబ. ఒరే శ్రీనివాస, ఎప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? ఇంట్లో పిల్ల వయసుకొచ్చిందిరా. ఆ విషయం కూడా పట్టించుకోకుండా ముగ్గును చూస్తూ అలా నిలబడ్డావే. నీకేమైనా పిచ్చిగానెక్కిందా? లేదు లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. నా కూతురు వయసుకు రాలేదు. లేదు. అలాగేనయ్యా. లేనా మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ససేమిరా నచ్చలేదు. పంతులు గారు, ఇది మనకేం కొత్త కాదు. మనకు ముందున్న వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాం. అందుకని ఆచారంగా ఉండాలనుకునేవాడిని నేను. ఈ అసహ్యాన్ని నేను ఎలా తాగలను చెప్పండి? ఏంటయ్యా ఆచారం గీచారం అని? యావదాసి కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే అది పెరిగి పెద్దదై వయసుకొచ్చిన తర్వాత కన్నెరికం చేయడం ఆనవాయితీ. ఒకవేళ పిల్లను కని తల్లి చనిపోయిందనుకో, ఊళ్ళో పూజారికిచ్చి పెంచమని చెప్తాం. అది పెరిగి పెద్దదై వయసుకొచ్చిన తర్వాత కన్నెరికం చేసి దాసం చేయడమే కదా ఈ ఊరు సాంప్రదాయం. ఈశ్వరా. ఓయ్, నాతో మాట్లాడవయ్యా. ఈశ్వర వెంకటేశ్వర అని ఎవరినో పిలుస్తా? మాట్లాడకుండా ఊరి కట్టుబాటు ఒప్పుకో, లేదంటే ఊరు విడిచి వెళ్ళిపో. దుర్మార్గుడు. ఇదిగో పంతులు, మొదటించి ఇదే కదా చేసేది. నీ గురించి పద్ధతులు మార్చుకుంటే ఊరికి ఏదన్నా కీడి జరిగితే ఎవరు బాధ్యులు? తీసుకోవయ్యా పిల్లనే, మర్యాదగా తీసుకెళ్ళావు. అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఎలా ఉంది? లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. నా కూతురు వయసుకు రాలేదు. లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. లేవండి, వెళ్ళండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురు వయసుకు రాలేదు. వెళ్ళిపోండి అందరూ. నా కూతురు వయసుకు రాలేదు. 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 లేదు. ఇవన్నీ అక్కడ పెట్టండి. ఇగో పంతులు, నాకు మాట చెప్పుంటే నేను వచ్చి పద్ధతిగా చేద్దునుగా. ఈ పాటికి నువ్వేదేదో చేసేస్తున్నావు. మీరు మీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇక్కడేమీ జరగలేదు. ఏంటయ్యా నోటితో చెప్తే అలాగా? జరిగిందంటే మాకు తెలుసుగా. నా కూతురు వయసుకు వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు? అది సరే పంతులు గారు, చేయవలసింది చేయాలి కదా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కూతురు మీకు అప్పచెప్పమయ్యా. బయట పారవేసి చెత్తని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు పవిత్రం అవుతుందా? మీకు మీ వాళ్ళకి కావాలంటే పనికిరాది కావచ్చు, కానీ నాకు నా కూతురు ఎప్పుడు బంగారమే.
ఏందా బంగారు అది అంట ఏం చెప్తున్నా సరిగా చెప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ ఘోరాన్ని నా చేతులతో పంతులు వచ్చే శుక్రవారమే మంచి రోజు. ఆ రోజు నువ్వు కనిరెక్కం చేయిస్తున్నావు. ఏదంటే వేరే పంతులు పెట్టి నేనే చేయించుకుంటాను. పదండ్రా వెళ్దాం. కూతుర్ని పంతులు గారు చాలా అపురూపంగా చూసుకున్నాడు రా. అవునరా, గొర్రెని ఎంత బాగా చూసుకున్నా చివరికి బలివాల్సిందేగా. చూడండి ఈ విడ్డూరావు పంతులు గారిని పొట్టన పెట్టుకొని దర్జాగా నడిచొస్తున్నాడు. సిద్ధం చేసుంటాడు. రావయ్యా. నిజమే బావా. పంతులు చనిపోయాడా? పదండలేవరా. దండం పెట్టుకో. చచ్చి బతికిపోయాడు. అనుకుందోటే అయిందోటే. నాన్నగారి చావు చూసి నేను మతి భ్రమించినట్టు అయిపోయాను. అదే కారణంగా చూపించి మా బామ్మ నాకు పిచ్చి పట్టిందని ఈ ఊరికి తీసుకొచ్చింది. తీసుకోండమ్మా, ఈ మందు చాలా మంచిదమ్మా. దెబ్బ తగిలిన చోట రాయండి, 2 రోజులు తగ్గిపోతుంది. ఇంజక్షన్ చేశాను, తగ్గకపోతే మళ్ళీ వస్తాను. డాక్టర్ ఇంట్లో మళ్ళీ వస్తానంటావేంటి? ఇంక రావద్దులే, వచ్చి చూసిన చాలు. వెళ్ళు 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 వెళ్ళరా వెళ్ళు. ఆ సరే కానీ నాకు పెళ్లిగానే దగ్గర మంది చెల్లవయా, నీకు పుణ్యం ఉంటది. వలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి. ఇస్తావలచి అన్నీ వలిచి నీ చూపులై చూస్తుంటే లాలో పిచ్చి. నీకు సిగ్గే అందం లేత బుగ్గే అందం, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. నీ నువ్వు వద్దన్న వాటేస్తా చూడు, నువ్వు కాదన్న ఓడిస్తా చూడు.
చంపేస్తా రాతిరేల చూడు వచ్చి తరువేస్తా వంత పాట పాడు వాటంగా ఉంది పిల్ల అరే వాటేయమంది మళ్ళా వాటంగా ఉంది పిల్ల వాటేయమంది మళ్ళా పిల్ల మీద మోజుబడి మెత్తబడి తినే వయసే వెచ్చదుంది మనసే మస్తుతుంది నీతో పందిరి మొత్తం ఎక్కమన్నది కొత్త ఈడు రుచులు నీకు చెల్లిస్తా ముద్దు పూల సుధలు వలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి నీకు సిగ్గే అందం లేత బుక్కే అందం నాకు నువ్వంటే ఎంతో ఇష్టం వాటేస్తా చూడు నువ్వు కాదన్న ఓడిస్తా చూడు నేను కాదన్న ముద్దిచ్చి చూడు లేదు లేదన్న లాగించి చూడు వస్తా బలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి పెట్టి కొట్టేసిన టికెట్ రాదే అది సంగతి ఏంట్రా అబ్బాయిలు మీకేమన్నా డౌట్ ఉంటే అడిగేయండిరా ఏంటి ఊరంతా మనంటే ఎంత భయపడుతున్నారు సరే ఇదన్నా మిగిలింది